గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి ఏటా వర్షాకాలంలో తలెత్తున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నప్పటికీ సరైన ఫలితాలు రావడం లేదు. ప్రతి ఏటా ప్రాణ నష్టంతో పాటు ప్రత్యేకమైన ఆస్తి నష్టం కూడా జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, నగరవాసులు ఇబ్బందులు పడకూడదు, వరద నీరు ఏదైతే పోయేందుకు మార్గాలు ఉన్నాయో వాటిని సరిచేయాలి, ముందుగానే సరి చేసుకోవాలి. పుడుగు తీతలు కానీ, రోడ్ల మరమ్మతులు కానీ, అలాగే ఇంకుడు గుంతలు కానీ ఇవన్నీ చేయాలి. వరద నీరు ఏదైతే వస్తుందో భూములు ఇంకిపోయేలాగా, అలాగే కాలులో ప్రవహించేలాగా చర్యలు తీసుకోవాలని సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశాలు పెట్టి అన్ని డిపార్ట్మెంట్ల వారిని, ముఖ్యంగా హైడ్రా జిహెచ్ఎంసీ వారిని కూడా హెచ్చరించినప్పటికీ ఎక్కడ కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఈ సంవత్సరం ప్రతి ఏటా జిహెచ్ఎంసీ చేస్తున్న చర్యలకు ఈ సంవత్సరం హైడ్రా కూడా తోడడంతో మార్పు వస్తుందని నగరవాసులు ఆశించారు. అయితే అలాంటి మార్పు ఎక్కడ కనిపించలేదని గత 3 రోజులకు కురుస్తున్న వర్షాలకైతే పెద్ద ఎత్తున నగరవాసులు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిన పరిస్థితి. ఈరోజు ఆదివారం పూట అమీర్పేట, మైత్రివనం, అలాగే బలకంపేట, బుద్ధనగర్, గంగుబాయికుంట ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటించి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలంటూ అధికారులు ఆదేశించారు. ముఖ్యమంత్రితో పాటు జిహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లు కూడా ఉండడంతో వారిని కూడా వెనువెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ పరిస్థితులు ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఇదే విధంగా నగర వ్యాప్తంగా పలు ప్రాంతాలు ఎక్కడైతే నీరు నిలిచిపోతుందో మీడియాలో ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారానికి అనుగుణంగా ఎమర్జెన్సీ సెంటర్లకు ఏవైతే ఫిర్యాదులు వస్తున్నాయో వాటితో పాటు ఎమర్జెన్సీ టీంలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అప్రమత్తం చేయాలి. వర్షం పడి ప్రతిసారి నగరవాసులు ఇబ్బందులు పడే కంటే ముందుగానే చర్యలు తీసుకుంటే ఇలా ఈ విధమైన పరిస్థితి తలెత్తదు. కానీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఆ ప్రాంతాలను పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పర్యటన ఏదైతే ఉందో అమీర్పేటలో కావచ్చు, సంజీవ్ నగర్, ఎస్ఆర్ నగర్లో కావచ్చు, వలకంపేటలో కావచ్చు, బుద్ధనగర్లో కావచ్చు, గంగుబాయికుంట ప్రాంతంలో కావచ్చు డ్రైనేజీలను పూర్తిగా పరిశీలించారు. వాటిని ప్రక్షాళన చేయాలి. అలాగే కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా పార్కింగ్లకు ఇతర కబ్జాలు జరిగిపోతున్నాయి, వాటిని వెంటనే తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇదే విధమైన పరిస్థితులు ఎక్కడున్నాయి, లోటుతట్టు ప్రాంతాలు ఎక్కడైతే జలమయం అవుతున్నాయి వాటిని పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాల్సింది అధికారులు ఆదేశించారు. ఈ విధంగా కనుక ముఖ్యమంత్రి రంగంలో దిగడం వెనుక కింది స్థాయి అధికారులు ఎవరైతే డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా కానీ, ఇతర శాఖలు కానీ వారి కింది స్థాయి సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదు. వర్షం వచ్చినప్పుడు రంగంలోకి దిగే కంటే పక్కనే చోద్యం చూస్తూ ఊరుకున్నారు. ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ విధంగా ముఖ్యమంత్రి పర్యటించినట్లయితే వరద నీటి సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అధికారులు కూడా చలనం వచ్చి కింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు మెమోలు జారీ చేయడం, ఇతరత్ర చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నెలకు ఒక్కసారైనా నగర పర్యటన చేసినట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ కూడా అందంగా తీర్చిదిద్దే అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా జరుగుతుందా లేదా చూడాలి.